దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు రాకడ సమీపంగా ఉంది. ర్యాప్చర్ ఈజ్ వెరీ సూన్. ఆ గడియారపు ముళ్ళు వేగంగా తిరుగుతుంది. మనం సాధారణ దినముల్లో జీవించట్లేదు. వేల సంవత్సరాల క్రితం బైబిల్లో వ్రాయబడిన ప్రవచనాలన్నీ మన కాలంలో మన కళ్ళ ముందే జరుగుతున్న భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనంలో ప్రభు చెప్పినట్లుగా, మీ ప్రభు ఏ గడియలో వచ్చునో మీరు ఎరుగరు గనుక మెలకువగా ఉండుడి. ఇవి భయపడటానికి చెప్పిన సంగతులు కాదు, కానీ మనం మెలకువగా ఉండి ఆత్మీయంగా బలపడటానికి సిద్ధపడటానికి ఉన్న సంగతులు. సంఘము ఎత్తబడుట, ది ర్యాప్చర్. క్రీస్తు తన వధువైన సంఘాన్ని గాలిలో, స్పేస్లో కొనిపోవడాన్ని ర్యాప్చర్ అంటారు. ఇది కట్టుకథ కాదు, పురాణ గాథ కాదు. ఇది త్వరలో జరగబోయే, ప్రపంచవ్యాప్తంగా సంభవించే అతి భయంకరమైనటువంటి దృశ్యం. దేవుడు మనకు కొన్ని హెచ్చరికలు గుర్తు చేస్తూ ఉన్నాడు. తుఫాను లేదా ప్రళయం రావడానికి ముందు వచ్చే సంకేతాలు, హెచ్చరికలు కొన్ని మనం చూస్తాం. అలాగే రాకడ గురించినటువంటి ప్రధానంగా ఒక 5 హెచ్చరికలని మనం చూద్దాము. మొదటి హెచ్చరిక, ఏక ప్రపంచ యుద్ధం, ఏక ప్రపంచ ప్రభుత్వము. ప్రపంచం ఏకీకృత ప్రభుత్వం. దీన్నే గ్లోబల్ గవర్నమెంట్ లేదా వన్ వరల్డ్ గవర్నమెంట్ అంటారు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనంలో, ప్రతి వంశం మీదను, ప్రతి జాతి మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి, అనగా 10 కొమ్ములు 7 తల గల క్రూర మృగమునకు ఇయ్యబడెను. గత కొన్ని సంవత్సరాల నుండి నేను వన్ వరల్డ్ గవర్నమెంట్ గురించి చెప్తూనే ఉన్నాను. 2016 సంవత్సరం నుండి మన యూట్యూబ్ ఛానల్లో ఎన్నో సంగతులు కనబడుతున్నాయి. అనేకులు దీనిని సులువుగా తీసుకున్నారు. కానీ ఈరోజు వార్తల్లో మనం చూస్తే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదా ఐక్యరాజ్య సమితిని చూస్తున్నాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి సంస్థలు దేశం యొక్క సరిహద్దులు చెరిపివేశాయి. డిజిటల్ కరెన్సీ అంటే సిబిడిసి, డిజిటల్ ఐడితో ప్రపంచాన్ని ఒకే గొడుగు క్రిందకు తెస్తున్నారు. అంత్యక్రీస్తు రాగానే అతడు కష్టపడిన అవసరం లేదు. ఈ వ్యవస్థ అంతా కూడా వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. రెండవ హెచ్చరిక, 3వ దేవాలయం, ది థర్డ్ టెంపుల్. 2వ దశలోని పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానికంతటికీ పైగా వాడు తనంతట తాను హెచ్చించుకొని తాను దేవుడని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండను. అంటే యెరూషలేము దేవాలయంలో వాడు వచ్చేసరికి ఆ దేవాలయం కట్టబడాలి. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు దేవాలయానికి కావలసిన ఉపకరణాలన్నిటినీ, బలిపీఠాన్ని, యాజకుల వస్త్రాన్ని సిద్ధం చేసి పెట్టారు. పాప పరిహారార్థ బలి కోసం వేల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఎర్రని పెయ్యలు కూడా 2025 నాటికే వారు సిద్ధపరిచి ఉంచారు బలి అర్పించడానికి. ఆలయ నిర్మాణం మొదలైంది అంటే క్రీస్తు రాకడ రేపో మాపో వస్తుంది, జాగ్రత్త. 3వ హెచ్చరికను చూస్తే, అబద్ధపు శాంతి ఒప్పందం, ది ఫాల్స్ పీస్ కవనెంట్. మధ్యప్రాచ్యం, మిడిల్ ఈస్ట్లో ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం. అది ఒక అగ్ని పర్వతం లాగా బగ్గుమంటుంది. మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా యుద్ధంలో కనబడుతున్నాయి. ఇరాన్, అమెరికా, ఇరాన్, రష్యా, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ వచ్చి ఈ కల్లోల సమయంలోనే ఇశ్రాయేలీలతో 7 సంవత్సరాల శాంతి ఒప్పందం చేస్తాడు. మొదటి దశలోని పత్రిక 5:3లో చూస్తే, లోకులు నెమ్మదిగా ఉన్నది, శాంతి భద్రతలు కలిగాయి అని లోకం సంబరపడేటువంటి సమయంలో ఆకస్మికమైన నాశనం, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారి మీదకి తటస్థించింది గనుక వారు ఎంత మాత్రమూ తప్పించుకొనలేరు. ఇప్పుడు 4వ హెచ్చరికను చూద్దాం. ఇది విశ్వాస భ్రష్టత్వం. ఇది క్రైస్తవ సంఘానికి చెందినది. ది గ్రేట్ ఫాలింగ్ అవే. యేసయ్య రాకడ ముందు సంఘములో పెద్ద తిరుగుబాటు వస్తుంది, ఆత్మీయ తిరుగుబాటు. నేడు క్రైస్తవ సంఘాల పరిస్థితి చూడండి. చర్చిల్లో దేవుని భయం పోయి ఎంటర్టైన్మెంట్ వచ్చింది.
పాటల పేరుతో డ్యాన్సులు, పప్పు లాగా ఏసే ఏసే అంటూ ర్యాప్ సాంగ్స్, రాక్ మ్యూజిక్లతో పాడుతూ అల్లరితో కూడిన ఆటపాటలు, గంతులు వేస్తున్నారు. సినిమా స్టైల్లో పాటలు, మ్యూజిక్లు, అలాగే సినిమా స్టైల్ వలె పాస్టర్లు, పాదిరమ్మలు, హీరో హీరోయిన్లాగా తయారవడాలు, ఇవన్నీ దేనికి సంకేతం? అందుకే పాపాన్ని పాపం అనడానికి, ఖండించడానికి బోధకులు భయపడుతున్నారు. వాక్యాన్ని సత్యంతో కాక మోసపూరితంగా ప్రసంగిస్తున్నారు. ఇది అబద్ధ బోధకులు, ఫేక్ పాస్టర్స్, ఫేక్ చర్చెస్ సీజన్ నడుస్తూ ఉంది ప్రస్తుతం. అంటే నీవు ఎక్కడ ఉన్నావు? ఏ బోధకుల దగ్గర ఉన్నావు? ఏ సంఘంలో ఉన్నావు? ఏ బోధలు వింటున్నావు? పరిశీలన చేసుకో మిత్రమా. ఇది కడవరి కాలం, జాగ్రత్త. 5వ హెచ్చరిక, మృగపు ముద్ర వ్యవస్థ, ది మార్క్ ఆఫ్ ది బీస్ట్ సిస్టమ్. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనా తమ నసుటి మీదనందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగం యొక్క పేరైనా సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు ఎవరికి అధికారం లేకుండా అది వారిని బలవంతం చేస్తుంది. ఇది 666 ముద్ర. ఈరోజు స్మార్ట్ చిప్స్, ఫేషియల్ రికగ్నిషన్స్, సోషల్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా మనుషులను జంతువుల్లాగా ట్రాక్ చేసే సిస్టమ్ తయారైపోయింది. కానీ లోకములో ఎంత పాపం, ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా అంత్యక్రీస్తు ఇంకా రాలేదు. 7 ఏళ్ల శ్రమల కాలం ఆరంభం కాలేదు. ప్రభురాకడ ఇంకా సమీపం కాలేదు. ప్రపంచ విపత్తు నాశనం కాలేదు. కారణం, దేవుడు దీర్ఘశాంతం గలవాడు. నీవు నేను సిద్ధపడాలని దేవుడు సమయం ఇస్తున్నాడు. సమయం పోతే రాదు మిత్రమా, సిద్ధపడు. దేవునికి స్తోత్రం.